మహేందర్ అన్న. సో నేను అనుకున్నా ఈరోజు మొత్తం ఆ ప్రతి ఒక్క ప్రకరణంలో ఒక స్టోరీ చెప్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అని ఇవాళ అవన్నీ స్టోరీస్ చెప్పుకొని రేపు అసలు సెషన్కి వద్దామని. సో యాక్చువల్గా ఫస్ట్ మనము ఆ 6 ప్రకరణాలు అనుకున్నాము. ఒక ఫస్ట్ ప్రకరణం వైరాగ్య ప్రకరణం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ ద ఇందులో ఫస్ట్ స్టోరీ మనకి ఏం చెప్తారంటే స్టోరీ ఆఫ్ ద ఇన్విజిబుల్ హీరో, శూన్య అంటే శూన్యుడు అనే ఒక వీరుడి కథ చెప్తారనమాట. ఈ ప్రకరణం అంతా రాముని యొక్క వైరాగ్య సంభాషణే అయినప్పటికీ వశిష్ఠుడు ఏంటంటే ఒక చిన్న ఉపమానాత్మక దానికి ఉపమానంగా ఉండే ఒక కథను చెప్తాడు అన్నమాట. సో ఆ కథ ప్రకారము ఒక అడవిలో ఒక శూన్యుడు అనే పేరు గల ఒక వీరుడు ఉండేవాడు. శూన్యుడు వీరుడి పేరు శూన్యుడు అన్నమాట. వాడు చాలా బలవంతుడు. మళ్ళీ వాడు ఏం చేస్తుంది, ఖడ్గం తిప్పితే శత్రువులను చంపుతుండే అనమాట. కానీ విచిత్రం ఏమిటంటే వాడు ఒక భ్రమ, వాడు నిజానికి లేడు. కానీ వాడు చేసే పనుల వల్ల అందరు భయపడేవారు అనమాట. సో ఇది ఆ కథ చెప్తాడు. సో దీంట్లో ఉన్న ఉపమానాత్మక కథ అది అన్నమాట. సో దాని అంతర్ధానం ఏంటంటే ఇక్కడ శూన్యుడు అంటే మరెవరో కాదు, మన అహంకారమే శూన్యుడు అన్నమాట. అహంకారానికి ఒక నిజమైన రూపం లేదు, అందుకే దాన్ని శూన్యంతో పోల్చిండు. ఉనికి లేదు. కానీ అది మనల్ని ఏం చేస్తుంది, మనల్ని నడిపిస్తూ నేను గెలిచానని, ఒకసారి నేను ఓడిపోయాను అని, ఇది నాది అని అది మనల్ని భ్రమింపజేస్తూ జీవితాంతం మనల్ని ముప్పు తిప్పలు పెడుతుంది మన అహంకారం అనేది. సో ఈ శరీరము అహంకారం ఎప్పుడైతే తాత్కాలికమో అని మనం తెలుసుకోవడమే వైరాగ్యం అన్నది. సో ఆ వైరాగ్యానికి ఉపమానంగా మనకు ఈ స్టోరీ చెప్తాడు వైరాగ్య ప్రకరణంలో. దెన్ వచ్చేసి ముముక్షు ప్రకరణం. ఈ ముముక్షు ప్రకరణంలో మనకు 2 పక్షుల కథలు చెప్తారనమాట. ఈ ప్రకరణంలో కథల కంటే సిద్ధాంతాలు ఎక్కువ ముముక్షు ప్రకరణంలో. సో సెల్ఫ్ ఎఫర్ట్ యొక్క ప్రాధాన్యత చెప్పడానికి మనకు ఈ ఒక అద్భుతమైన ఉదాహరణను ఒక కథలాగా వివరించారు అనమాట. దీంట్లో సెల్ఫ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు భగవంతుని మీద భారం వేసి ఉండకుండా మన ప్రయత్నం, సెల్ఫ్ ఎఫర్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కథ ఏంటంటే ఒక చెట్టు పైన 2 పక్షులు ఉంటాయి. ఆ పక్షి కేవలం రెక్కలు ఒప్పుకుంటా ఎగరడానికి ప్రయత్నించకుండా ఏం చేస్తా దేవుడు ఎట్లయినా నన్ను ఎగిరిస్తాడని అట్లనే కూర్చుంటుంది అనమాట. రెండవ పక్షి ఏం చేస్తుంది, తన రెక్కల బలాన్ని నమ్ముకొని అది తీవ్రంగా ప్రయత్నించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. సో మొదటి పక్షి కిందనే ఉండిపోయి వేటగాడి చేతిలో చిక్కిపోయింది అనమాట. సో ఈ స్టోరీ అంతర్ధానం ఏంటంటే మనం ఎప్పుడైతే భాగ్యము లేదా విధి అనేది మనం ఆ మొత్తం భాగ్యానికి వదిలేస్తాం, లేకపోతే నా విధి నా కర్మ ఇట్లనే ఉందని వదిలేస్తాం. ఇది మూఢనమ్మకం అన్నమాట. ఇదంతా మన పూర్వకర్మల ఫలితం. ఏదైతే పూర్వకర్మల ఫలితం ఉంటుందో దాన్ని విధి అంటాం అన్నమాట. దాన్ని మార్చగలిగే శక్తి ఎక్కడంటే ప్రస్తుత కాలంలో మనం చేసే సెల్ఫ్ ఎఫర్ట్ మీద, మన పురుష ప్రయత్నం మీద ఉంటుంది. సో మన పూర్వకర్మలది అనుభవిస్తూనే ఉన్నాం మనము. బట్ మన ఎఫర్ట్ లేదనుకోండి, అది అట్లనే సాగిపోతుంది, మనం అసలే సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టకపోతే. సో అది మన పూర్వకర్మల్ని మార్చగలిగే శక్తి ప్రస్తుతం మనం చేసే పురుష శక్తి మీద ఆధారపడే పురుష ప్రయత్నం మీద, లైక్ సెల్ఫ్ ఎఫర్ట్ మీద మాత్రమే ఉంది. చేతులు ముడుచుకొని కూర్చుంటే మోక్షం అనేది రాదు, విజయం కూడా రాదు. సో మనం తప్పకుండా సెల్ఫ్ ఎఫర్ట్ అనేది పెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం దానికి మనకు భగవంతుడి కృప కూడా తోడవుతుంది. సో అట్లా మనకు మోక్షము ముక్తి అనేది వస్తుంది అన్నమాట. సో ఉత్పత్తి ప్రకరణంలో మనకు ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఒక శుకుడి స్టోరీ ఉంది. సో లీల కథ కూడా ఇందులోనే ఉంది, బట్ శుకుడి కథ కూడా చెప్పుకుంది. సో వేదవ్యాసుడికి ఒక కుమారుడు ఉంటాడు అనమాట. వేదవ్యాసుడి కుమారుడు శుక మహర్షికి చిన్నతనంలోనే జ్ఞానం కలుగుతుంది. కానీ తన జ్ఞానంపై తనకి ఒక చిన్న అనుమానం ఉండేదన్నమాట. వ్యాసుడు అది గమనించి ఏమంటాడు, నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి నీ అనుమానం నివృత్తి చేసుకో అని పంపుతాను అనమాట. అప్పుడు ఏం చేస్తా అంటే శుకుడు జనకుడి వద్దకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు జనకుడు ఏం చేస్తాడంటే అతన్ని పరీక్షించడానికి కొన్ని రోజుల పాటు అసలే స్వాగతం పలకడు, కనీసం పట్టించుకోడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే అపారమైన భోగాలు కల్పిస్తాడు. సో శుకుడు ఆ రెండింటికి చలించాడు. అప్పుడు జనకుడు ఏం చెప్తాడంటే, బాబు నీకు ఆల్రెడీ తెలిసిన సత్యమే నేను చెప్తున్నా, ఈ ప్రపంచం అంతా బ్రహ్మమయం. నీ మనస్సును
నిశ్చలంగా నీ మనసు నిశ్చలంగా ఉంది, నువ్వు ముక్తుడివి అని సర్టిఫికేట్ ఇస్తాడు అనమాట. సో ఆయనకు నమ్మబుద్ధి కాదు. సో అప్పుడు మళ్ళీ చెప్తాడు అనమాట. దీని అంతర్థానం ఏంటంటే జ్ఞానం అనేది బయట ఎక్కడా లేదు, అది మన లోపలే ఉంది. కానీ సద్గురువు అంటే ఇక్కడ జనకుడు ఆ విషయాన్ని గుర్తు చేసి చుకుడికి తనపై తనకు నమ్మకం కలిగేటట్టు చేస్తాడు అనమాట. అందుకే సృష్టి అనేది అంత మన ఆలోచనలోనే ఉంది అని చెప్పడానికి మనకి స్టోరీ చెప్తాడు అనమాట. సో ఇంకొకటి మనకు లీలా పద్ముల కథ కూడా ఉంటది ఉత్పత్తి ప్రకారం. సో ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. కథలో కథ మనకు ఇక చాలా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది అనమాట. సో ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో రెండో కథ ఒకటి చెప్పుకున్నాం మనం. ఒక అడవిలో పడిన మనిషి అని, ద మ్యాన్ ఇన్ ద డార్క్ వెళ్ళండి. సో ఒక మనిషి ఒక దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో ఒక పాడుబడిన బావిలో పడిపోతాడు అనమాట. ఆ బావి చుట్టూ విష సర్పాలు ఉన్నాయి. సో వాడు బయటకు రావడానికి ప్రయత్నించకుండా ఏం చేస్తాడంటే బావిపై నుండి పడుతున్న ఒక తేనె బొట్టును నాకడానికి ఆశగా నోరు తెరుస్తాడు అనమాట. ఆ తేనె ఇచ్చి తాత్కాలిక సుఖంలో పడి చుట్టూ ఉన్న ప్రమాదాన్ని పూర్తిగా మర్చిపోతాడు. సో ఇక్కడ ఈ స్టోరీ అంతర్ధానం ఏంటంటే సంసారంలోని తాత్కాలిక భోగాలు అనే ఆ తేనె బొట్టు లాంటివి అనమాట. మరణము, దుఃఖము అనే ప్రమాదాల మనిషి చుట్టూ పొంచి ఉన్నా కూడా మనిషి వాటిని మర్చి సంసారంలో చిక్కుకుపోతాడు. సో వివేకంతో బావి నుండి బయటపడటమే ముముక్షు యొక్క లక్ష్యం అన్నమాట. సో అట్లనే ఈ ఉత్పత్తి ప్రకరణంలో ఈ జగత్తు ఎలా పుట్టింది, అది కేవలం మనసు యొక్క భ్రమనే ఈ జగత్తు అని నిరూపించే కథలు ఇందులో ఉన్నాయి అన్నమాట. సో ఒక కథ లీలా పద్ముల కథ అన్నమాట. సో లీలాదేవి ఏం చేస్తారంటే, లీలాదేవి భర్త పద్మరాజు అన్నమాట. సో ఆమె ఏం సరస్వతీదేవికి మొక్కుతుంది అనమాట. ఏమని అంటే, నా భర్త చనిపోయినాక నేను ఆయనను చూడగలగాలి, నాకు ఆ వరం ఇయ్యమని చాలా తపస్సు చేస్తుంది. సో ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో ఆమెకు ఒక వరం వచ్చేస్తుంది. సో లీలాదేవి ఏం చేస్తుంటే, తన భర్త పద్మరాజు మరణించినప్పుడు ఏం చేస్తుందంటే, సరస్వతీదేవి అనుగ్రహంతో అతని ఆత్మ ఎక్కడుందో చూస్తుంది అన్నమాట. సో క్లియర్ స్టోరీ చెప్తాను ఇప్పుడు నేను లీలాదేవిని. సో ఈ పద్ముడును రాణి లీల చాలా అన్యోన్య దంపతులు అనమాట. లీల తన భర్త మీద ప్రేమతోటి అతను చనిపోయినా కూడా అతని ఆత్మ తన గదిని దాటి వెళ్ళకూడదని సరస్వతీదేవిని మెప్పించి వరం పొందుతుంది. కొన్నాళ్ళకు రాజు యుద్ధంలో చనిపోతాడు. సో రాజు కనుక యుద్ధంలో చనిపోతాడు. సో రాజు శవాన్ని పూల కింద ఉంచమని లీల సూక్ష్మ శరీరాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళిపోతాడు. రాజు శరీరాన్ని నువ్వు పూలతోటి కప్పి ఉంచు, నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి లీలను సరస్వతీదేవి తీసుకెళ్తాను అనమాట. సో లీల అక్కడ ఒక విచిత్రం చూస్తుంది అనమాట. ఏంటంటే ఇక్కడ తన భర్త ఎవరైతే పద్మరాజు, ఆ రాజు పేరు పద్మరాజు అన్నమాట. సో పద్మరాజు ఏమైతే ఇక్కడ చనిపోయి ఉన్నాడు, కానీ తన ఆత్మ మాత్రం అక్కడే వేరే ప్రపంచంలో విదురుడు అనే యువరాజుగా పుట్టుతుంది ఆల్రెడీ. అదొక పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తుంటాడు. సో లీల ఆశ్చర్యపోతుంది. ఏంటంటే దేవి, నా భర్త చనిపోయి అసలు కొన్ని గంటలు కూడా కాలేదు అక్కడ. సో అతను అక్కడ చనిపోయింది, మళ్ళీ ఇక్కడ పుట్టి పెరిగి పెళ్ళయి ఇన్నాళ్ళు ఎట్లా బతుకుతున్నాడు, నాకేం అర్థమైతే లేదు అని అడుగుతుంది అనమాట. అప్పుడు సరస్వతీదేవి ఏం చేస్తుందంటే లీలను మరింత వెనక్కి కాలంలోకి తీసుకుపోతుంది, పూర్వకాలంలోకి తీసుకెళ్ళి ఒక రహస్యం చూపిస్తుంది అనమాట లీలకు. ఏమని అంటే, పూర్వము ఒక గ్రామంలో వశిష్ఠుడు అనే ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. అతని భార్య అరుంధతి అనమాట. సో ఒక రోజు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే రాజుగారి ఊరేగింపుని చూసి నేను కూడా రాజునైతే ఎంత బాగుండు అని బలంగా కోరుకొని చనిపోతాడు అనమాట. సో ఆ కోరిక వల్లనే అతను పద్మరాజుగా పుడతాడు. సో అతని భార్య అరుంధతి లీలాదేవి అవుతుంది అనమాట. సో అప్పుడు పద్మరాజు చనిపోతూ మళ్ళీ లీలా భోగాలు కోరుకోవడం వల్లే సో పద్మరాజు మళ్ళీ చనిపోతూ మళ్ళీ భోగాలు కోరుకోవడం వల్లనే మళ్ళీ మహారాజు అయిపోతున్నాడు. మళ్ళీ విదురథుడు అనే మహారాజు అయింది. ఈ సరస్వతీదేవి లీలతో అంటుంది, లీల ఆ పేద బ్రాహ్మణుడు చనిపోయి వాని ఇంట్లో ఇంకా శవం అట్లనే ఉంది,
వాళ్ళ బంధువులు ఇంకా ఏడుస్తున్నారు, కానీ వాళ్ళ మనస్సు వాడు సృష్టించిన కలే ఈ పద్మరాజు యొక్క జీవితము. ఈ పద్మరాజు మనస్సు సృష్టించుకున్న కలే ఈ విదూరతుడి జీవితం. సో ఇప్పుడు చెప్పు, ఇందులో ఏది నిజము, ఏది అబద్ధము? నువ్వు చూస్తున్నది నిజమా? నువ్వు ఇప్పుడు చూస్తున్నది నిజమా? నువ్వు ప్రజెంట్ చూసినది నిజమా? ఏది నిజమో ఏది అబద్ధం? ఆ సమయంలోనే విదురథుని రాజ్యం మీద శత్రువులు దాడి చేస్తారు. యుద్ధంలో విదురథుడు కూడా చనిపోతాడు. చనిపోయే క్షణంలో సరస్వతి దేవి ఏం చేస్తుందంటే, ఉమ్, లీలా లీలా తమ శక్తితోటి మళ్ళా అతని చిత్తాన్ని వెనక్కి మళ్ళించి పాత అంతఃపురంలో ఉన్న పద్మరాజు ఆత్మలోకి పంపిస్తారు అనమాట. శవంలోకి ప్రవేశింపజేస్తారు. పద్మరాజు ఒక్కసారి నిద్రలేసినట్లు లేచి, లీలా ఎంత విచిత్రమైన కళ కన్నాను అంటాడు. లీలా నది, రాజా అది కళ కాదు, మనం బతుకుతున్నది కూడా కళనే అని అతనికి జ్ఞానబోధ చేస్తారు. మనం అనుకుంటాం మధ్యాహ్నం పడుకుంటాం, ఒక కళ వస్తుంది, ½ పడుకుంటాం, ఎంత పెద్ద కళగా అంటామంటే అందులో 10 జన్మలు చూస్తాం. అప్పుడు అటు పోయినామో ఇటు పోయినామో ఒక జీవిత కాలం అంతా చూస్తాం. కానీ టైం చూస్తుంటే ఓన్లీ 5 నిమిషాలు అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. వాళ్ళేంది, ఆమె చనిపోయి కొన్ని గంటలు కాదు, ఆలోపే ఆయన జన్మలు 2 జన్మలు చూపించేస్తాను. అంతకుముందు జన్మ, ఆ జన్మది అక్కడ శవం అక్కడే ఉంటది, ఇక్కడ 60 ఏళ్ళు బతికిండు, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తిండు, మళ్ళీ అందులో అందులో 60 ఏళ్ళు బతికిండు, ఇంకా శవం చూస్తే ఫస్ట్ అక్కడే ఉంది, సెకండ్ ఇక్కడ. అంటే కళ జీవితం మనం అనుకుంటాము, ఇదంతా ఒక భ్రమ. మనం ఊహించుకున్న జీవితమే మనకు కనిపిస్తా ఉంది. ఇదంతా ఒక భ్రమ అని మనం తెలుసుకోగలము. మన మనస్సు ఎంత శక్తివంతమంటే అది కోరికల ప్రకారం ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త కాలాన్ని సృష్టించగలది మన మనస్సు. ఒకరికి కొన్ని గంటల సమయం, ఇంకొకరికి ఒక జీవిత కాలమే కావచ్చు. సో మనం ఏమంటామంటే, అబ్బా క్షణం ఒక యుగం లాగా ఉందని కొంతమంది అంటారు. కొంతమంది అంటే ఒక్క క్షణం కూడా నాకు తీరిక లేదు, నేను అంతా ఆనందంగా ఉన్న, సమయం గడిచిపోతుంది అని. సో భారంగా ఉన్న వాళ్ళకి జీవితం క్షణం ఒక యుగం లాగా అనిపిస్తుంది. ఆనందంగా ఉన్న వాళ్ళకి ఆ యుగమే ఒక క్షణం లాగా కనిపిస్తుంది. సో అదే జీవితం అన్నమాట. జగన్ మిథ్య అంటే మనం మేల్కొని చూస్తే ప్రపంచం కూడా చైతన్యంలో ఒక పెద్ద కళనే. నిరంతర కోరికల వల్లనే జీవుడు ఈ జన్మ మరణ చక్ర వలయంలో తిరుగుతున్నాడు అని సో ఈ స్టోరీ చెప్తాడు అనమాట. ఇంకా ఇది మనకు ఉత్పత్తి ప్రకరణంలో ఇట్లా కళల ఇవన్నీ ఎంత కన్ఫ్యూజన్ ఉంటదంటే ఈ యోగ వశిష్ట అనేది, అందుకే రెగ్యులర్ గా వినాలి. మా మహేందర్ అమ్మ ఒక్కసారి మళ్ళా కళలు చెప్పవా అంటే, అవన్నీ కథలు చెప్పవా కొంచెం అంటే, సరే అన్ని కథలు చెప్తాను అన్ని నేను నోట్ డౌన్ చేసుకొని నేను జస్ట్ టెల్లింగ్. స్థితి ప్రకరణం వచ్చేసరికి ఇందులో ఒక కథ ఉంటది. ఈ కథ ప్రకారం ఏంటంటే, ఇందులో ఈ కథ ఎందుకు చెప్తారంటే, మనిషి యొక్క అసలైన బలం ఎక్కడ ఉందంటే ఈ అహంకారం లేని స్వచ్ఛమైన స్థితిలో ఉంటది. సో దానికోసమే ఒక కథ చెప్తాడు అనమాట. ఏమని అంటే స్థితి ప్రకరణంలో సో ఒక రాక్షసుల కథ, దామ వ్యాల కటక కథ అనమాట. దేవతలకు రాక్షస రాజైన శంభ, దేవతలకు మళ్ళా రాక్షసుడికి, ఆ రాక్షసులకు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు శంభాసురుడు అనమాట. సో వాళ్ళ మధ్య ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ దేవతల చేతిలో రాక్షస సైన్యం ఓడిపోతా ఉంటది అనమాట. ఈ శంభాసురుడు ఏం చేస్తాడంటే, ఆయన మాయాశక్తితోటి 3 కృత్రిమ రాక్షసులను సృష్టిస్తాడు. వారి పేర్లో ఒకటి పేరు దాముడు, ఒకటి పేరు వ్యాలుడు, ఒకటి పేరు కటకుడు అనమాట. సో వీళ్ళ సాధారణ రాక్షసులు కాదు, వీరికి గత జన్మలు ఏమి లేవు. అందుకే వీళ్ళ మనసులో ఎలా అంటే ఇంప్రెషన్స్ ఉన్నాయి, జ్ఞాపకాలు లేవు, కోరికలు లేవు. వీరికి ఇది నా శరీరము, నేను చనిపోతే నా భార్య పిల్లలు ఏమవుతారు, నా ఆస్తులు ఏమైపోతానే అహంకారం కానీ మమకారం కానీ అస్సలు లేదు. అందుకని వీళ్ళకి అసలు భయం అనేది ఉండదు అనమాట. యుద్ధంలో దేవతలు ఎంత ఆయుధాలు వేసినా కూడా వీళ్ళ ప్రాణాల గురించి చింతించకుండా వీళ్ళు ఎట్లా అంటే సింహాల్లాగా విరుచుకుపడతారు దేవతల మీద. సో దేవతలు పారిపోతారు, ఇంకా వాళ్ళు వీళ్ళ శక్తిని తట్టుకోలేరు అనమాట. పారిపోయి బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారు. బ్రహ్మదేవుడు నవి ఒక రహస్యం చెప్పింది అనమాట. వారిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలతో చంపలేదు, వాళ్ళని చంపాలి అంటే వాళ్ళ మనసులో అహంకారాన్ని, ఒక కోరికను ప్రవేశపెట్టండి, అప్పుడే వారు నశిస్తారు అని చెప్తాడు అనమాట. సో బ్రహ్మ చెప్పినట్లు దేవతలు ఒక ఉపాయం పన్నుతారు. ఏంటంటే యుద్ధంలో నేరుగా వాళ్ళతో తలబడకుండా ఈ దామ వ్యాల కటకులను పొగడడం ప్రారంభిస్తారు అనమాట. ఏమని, అబ్బా ఎంతటి వీరులు మీరు, మీ వల్లనే రాక్షసరాజు బతుకుతున్నాడు, మీరు లేకపోతే ఈ సృష్టిలో రాక్షసులకు రక్షణే లేదు, అసలు మీరు చాలా కాలం బతకాలి, మీ విజయాలను అనుభవించాలి
అని వారి లోపల ఆలోచన రేకెత్తిస్తారు కదా. దేవతలు కొంచెం క్లెవర్గా బిహేవ్ చేస్తారు. నెమ్మదిగా ఆ ముగ్గురి మనసులో మార్పు వస్తుంది. మార్పు వచ్చి వారు ఆలోచించడం మొదలు పెడతారు అనమాట. అవును కదా, మేము చాలా గొప్ప వాళ్ళము, ఒకవేళ మేమే యుద్ధంలో చనిపోతే ఈ కీర్తిని సుఖాలను ఎవరు అనుభవిస్తారు? మా శరీరాన్ని మేము కాపాడుకోవాలి అంతే. వాళ్ళ మనసులో ఒకటి, నేను నా శరీరం అనే అహంకారం వచ్చేసింది. ఇట్లాంటి అహంకారం రాగానే మరుసటి క్షణంలో వాళ్ళలో మరణ భయం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు మనకు మరణ భయం ఉంటుంది? మనలో ఉన్న అహంకారమే మరణ భయము స్టార్ట్ చేపిస్తుంది. సో భయం రాగానే ఏమవుతుందంటే వారి బలం మొత్తం సగం అయిపోతుంది. తదుపరి యుద్ధం వచ్చింది. అందులో దేవతలు వాళ్ళని సులభంగా ఓడించి లయం చేయగలిగినారు అనమాట. సో ఇక్కడ అసలు మనిషి యొక్క అసలు బలం ఎక్కడ ఉంది అంటే అహంకారం లేని ఒక స్వచ్ఛమైన స్థితిలోనే మన బలం ఉంది. ఎప్పుడైతే మన బలం ఎప్పుడు క్షీణిస్తుందంటే ఎప్పుడైతే మనసులో మనకు నేను, నాది, నా శరీరము, నా ఉనికి, నా వాళ్ళు ఇట్లాంటి స్టార్ట్ అయింది అనుకోండి, అహంకారం మరి భోగాల మీద ఆశ పెరిగింది అనుకోండి, అప్పుడే మనిషిలో భయం అనేది, బలహీనత అనేది, ఆందోళన అనేది మొదలవుతుంది అనమాట. సో మన బంధనానికి మూల కారణం ఏంటంటే మన అహంకారమే మన బంధనానికి మూల కారణం. సో లాస్ట్కి ఇక ఈ ఉపశమన ప్రకరణంలో గాది అనే ఒక బ్రాహ్మడి స్టోరీ చెప్తారు అనమాట. ఇది అసలు చాలా కొంచెం క్లిష్టంగా ఉంటది కదా, ఆయన ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో గాది ఏంటంటే ఒక గొప్ప బ్రాహ్మణుడు, గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక రోజు ఒక సందేహం వచ్చిందనమాట. ఏమని అంటే, ఈ భగవంతుని మాయ అంటే ఏమిటి, మనిషిని ఎట్లా భ్రమింపజేస్తుంది? దీనికోసం అతను విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే విష్ణు ప్రత్యక్షమై, గాది నీకు త్వరలోనే ఒక మాయ యొక్క, నా మాయ ఏంటి దాని యొక్క అనుభూతి నీకు కలుగుతుంది అని చెప్పేసి మాయమైపోతాడు అనమాట విష్ణువు. సో కొన్ని రోజులకు గాది ఏం చేస్తాడంటే ఎవ్రీడే నిత్య కర్మలు చేసుకుంటారు కదా వాళ్ళు. సో నిత్య కర్మల కోసం ఒక నదిలోకి వెళ్తాడు అనమాట. సో నదిలోకి వెళ్ళి నది నీటిలో మునిగి మంత్రం జపిస్తాడు. అట్లా కళ్ళు మూసుకున్నాడో లేడో ఒక అద్భుతం జరిగింది. అతనికి తాను ఒక చండాల కులంలో పుట్టినట్టు, ఒక పల్లెటూరులో పెరిగినట్లు అనిపించింది అన్నమాట. అక్కడ అతనికి వివాహం అయింది, పిల్లలు పుట్టిండ్రు, ఎన్నో ఏళ్ళు గడిచిపోయినాయి. సో ఆ ఊర్లో ఒక ఘోరమైన కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏమైందంటే అతని భార్య, పిల్లలు వాళ్ళంతా ఆకలితోటి ఈ గాది కళ్ళ ముందే చనిపోతారు. దుఃఖంతో ఏం చేస్తాడంటే అతడు ఆ ఊరు వదిలేసి వేరే పెద్ద రాజ్యానికి చేరుకుంటాడు. ఆ రాజ్యంలో ఆ సమయంలో ఏమవుతుందంటే ఆ రాజ్యం యొక్క రాజు చనిపోతాడు. సో అక్కడి ఆచారం ప్రకారం ఏంటంటే ఒక ఏనుగు చేతికి ఒక పూలమాల ఇస్తారు. పూలమాల ఇచ్చి దాన్ని తిప్పుతారు అనమాట. ఆ ఏనుగు ఎవరి మెడలో పూలమాల వేస్తే వాళ్ళు రాజులు అవుతారు. విచిత్రంగా ఆ ఏనుగు వచ్చి ఏం చేస్తుందంటే గాది మెడలో పూలమాల వేస్తుంది. సో అప్పుడు ఏమవుతాడు, ఈ గాది ఆ దేశానికి రాజు అయిపోతాడు. రాజు అయిపోయి 8 ఏళ్ల పాటు ఆ దేశంలో వైభవంగా పరిపాలిస్తాడు. ఒకరోజు ఆ ఆస్థానంలోకి, ఆ గాది మహారాజు ఉన్న ఆస్థానంలోకి ఒక ముసలివాడు వస్తాడన్నమాట. ఆ రాజుని చూసి అంటాడు, అరే వీడు మా ఊరి చెండాలుడు కదా, వీడు రాజు ఎట్లా అయ్యాడు అని గట్టిగా అరుస్తాడు. సో అరిచేసరికి ఆ విషయం తెలిసి రాజ్యంలోని ప్రజలందరూ ఒక చెండాలుడి కిందన మేము ఇన్నాళ్ళు ఉన్నామా అని రాజుని బహిష్కరిస్తారు. సో అవమానంతో, దుఃఖంతో గాది ఏం చేస్తాడంటే ఒక పెద్ద చితిమంట తయారు చేసుకొని అందులో దూకపోతాడు. సో ఆ మంటలు వేడి తగలగానే ఒక్కసారి గాది అమ్మ అని అరుస్తా ఆ నది నీటి నుండి పైకి లేస్తాడు. ఇదంతా చూడండి, ఆయన నదిలో ఒక 2 నిమిషాలు ఒక 2 సెకండ్లు మునిగిండు. ఆయనకి ఎంత పెద్ద కళ వచ్చిందో. పైకి చూస్తే తను ఇంకా నదిలో ఉన్నాడు, సూర్యుడు అక్కడనే ఉన్నాడు, తను నీటిలో మునిగింది కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే. గాది ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్తాడు అనమాట. కానీ గాది మనసు శాంతించలేదు. ఆ కల్లో చూసినట్లు ఊర్లు నిజంగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రయాణం అయితే విచిత్రం ఏంటంటే ఆ గాది కళ్ళలో చూసిన పల్లెటూరు ఉంటది, కరువు ఉంటది, తన రాజుగా వెళ్ళిన రాజ్యం ఉంటది, చివరికి తను గుర్తుపట్టిన ముసలివాడు కూడా అక్కడే ఉన్నాడు. అంతా నిజంగా అక్కడనే ఉన్నారు. అవును, 8 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక చెండాలుడు రాజుగా పాలించాడు, తర్వాత చితిలో దూకాడు అని చెప్పాడు ఆ ముసలాయన. చెప్పగానే గాది మైండ్ బ్లాంక్ అయిపోతుంది అనమాట. ఇదేంది? అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి ప్రత్యక్షమై, గాది ఇదేనా మాయ, మనస్సులో ఉన్న కాలం, బయట ఉన్న కాలం అన్ని నీ చైతన్యంలో ఒకేసారి ఎలాగైనా వ్యక్తం అవ్వగలవు అని వివరిస్తాడు అనమాట.
సో ఇక్కడ మనం చూడండి, అసలు ఏది నిజం అనిపిస్తుంది చెప్పండి మనకి? మనం దేన్ని నిజం అనుకుంటున్నాం? మన కంటికి కనిపిస్తున్నదంతా మనసు యొక్క ప్రొజెక్షన్ మాత్రమే. మనసులో ఏమైతే మాయంతా కరిగిపోతుంది. జగత్తు అనేది సత్యం కాదు, కేవలం బ్రహ్మం యొక్క లీలా విలాసము అని చెప్తుండనమాట. నేను మీకు ఇంకా గాది స్టోరీ, ఈ గాది స్టోరీ చూడడానికి వినడానికి కొంచెం చిక్కుముడిలాగా అనిపిస్తుంది సహజం. ఎందుకంటే ఇందులో కళ లోపల కళ, కాలం యొక్క మాయ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్గా బ్యాక్ ఎండ్ చూసుకుంటే గాది అనే వ్యక్తి ఒక పెద్ద వేద పండితుడు అన్నమాట, పెద్ద బ్రాహ్మడు. అతనికి ప్రపంచిక సుఖాలపైన ఆశ లేదు, కానీ అతని తలలో పంచుతున్న ఒకే ఒక ప్రశ్న ఉండేదన్నమాట. అసలు ఈ భగవంతుని మాయ అంటే ఏమిటి, అది ఎట్లా మనిషిని భ్రమింపజేస్తుంది అని అనిపిస్తుంటది. ఈ రహస్యం తెలుసుకోవడానికి అతడు విష్ణుమూర్తి గురించి తీవ్రమైన తపస్సు చేస్తాడు. సో విష్ణుమూర్తి ప్రత్యక్షమై గాది మాయను మాటల్లో చెప్పలేము, కానీ గాది ఈ మాయను మాటల్లో చెప్పలేము, దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది, త్వరలో నీకు అనుభవం కలుగుతుంది అని చెప్పి మాయమైపోతాడు అన్నమాట. సో ఒకరోజు అట్లనే గాది నిత్యకర్మల కోసం నదిలోకి దిగుతాడు. నడుములోకి నీళ్ళలో నిలబడి మంత్రం జపించడానికి ఒక చిన్న మునకేస్తాడు అంతే. అక్కడనే ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. అందులో మునగగానే ఆ నీటిలో మునిగి కళ్ళు మూసుకొని తిరిగి వేసేసరికి కేవలం 2 సెకండ్లనే అతని చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అంటే ఆ భ్రమలో సాగిన 80 ఏళ్ళు అంటే జీవితము. నీటి లోపల గాది మనసు ఒక సుదీర్ఘమైన జీవితాన్ని అనుభవించింది. దీంట్లో ఏంటంటే గాదికి తానొక తక్కువ జాతి కుటుంబంలో పుట్టినట్టు, కష్టపడుతూ పెరుగుతున్నట్లు అనిపించింది. అక్కడ అతనికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. సో రెండోసారి ఏంటంటే ఒకసారి ఆ ఊర్లో ఘోరమైన కరువు వచ్చింది, అతని భార్య పిల్లలు అందరు చనిపోయిండ్రు. సో తర్వాత 3వ ఘట్టంలో రాజ్యంలో రాజు చనిపోయిండు, తర్వాత ఈయన రాజు అయిండు. 4వ ఘట్టంలో అందులో ఒక ముసలివాడి రాజుని గుర్తించి చండాలుడు అన్నాడు. తర్వాత నీళ్ళ నుంచి పైకి లేచింది. సో మళ్ళా పైకి రాగానే చుట్టూ చూస్తే సూర్యుడు అక్కడే ఉన్నాడు, తన బట్టలు నది గట్టునే ఉన్నాయి, కానీ తను నీటిలో మునిగింది 2 సెకండ్ల పాటే. గాది నవ్వుకున్నాడు, అబ్బా భగవంతుడు ఎంత పెద్ద కళ చూపించిండు, 2 సెకండ్లలో 8 ఏళ్ల జీవితాన్ని చూపించిండు, ఇదే మాయ అంటే అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత గాది ఇంటికి ఒక కథ, ఒక అతిథి వచ్చి చెప్తాడనమాట. సో నేను కీరా దేశం నుండి వస్తున్నా, అక్కడికి చాలా విచిత్రం జరిగింది. ఏంటంటే 8 ఏళ్ల పాటు ఒక చండాలుడు రాజుగా పాలించిండు. చివరికి అతను నిజం తెలిసి తరిమిస్తే మంటల్లో దిగిండని. సో ఇవన్నీ చూడ్డానికి నిజంగా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా దీని అంతర్ధానం ఏంటంటే, సో అందులో నదిలో మునిగింది 2 సెకండ్లు మాత్రమే, కానీ ఆ దేశంలో చండాలుడు రాజుగా పాలించి 8 ఏళ్ళు. ఇది కలనా లేక నిజమా అని మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. నాకేం అర్థమైతలేదు, మనకు అర్థమైతలేదు, గాదికి అసలే అర్థమవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై నవ్వి పరమ సత్యాన్ని ఇట్లా చెప్తాడు, గాది ఈ ప్రపంచంలో ఏది విడిగా నిజమని లేదు, ఇంత మనసు యొక్క భ్రమనే. నీ మనసు ఆ నదిలో 2 సెకండ్ల పాటు తీవ్రమైన భ్రమలోకి వెళ్ళినప్పుడే అదే సమయంలో తీరదేశంలో ఉన్న ప్రజల మనసులు కూడా అదే భ్రమను అనుభవించాయి. నీ కళే వాళ్ళకి నిజం అయిపోయింది, వారి నిజమే నీకు కళ అయిపోయింది అని చెప్తాడు అనమాట. సో మనసుకు కాలంతో సంబంధం లేదు. కళలో మనం 1 గంట నిద్రపోతే అందులో ఒక 20 ఏళ్ళ జీవితాన్ని చూసేయచ్చు మనం. కానీ గాదికి 2 సెకండ్లే అనిపించింది, కానీ బయట ప్రపంచానికి అది 8 ఏళ్ళు అయింది అనమాట. కాలం అనేది ఒక భ్రమ. సో రాత్రిపూట మనం కానీ కళ నిద్రపోయేసేపు 100% నిజంలాగానే అనిపిస్తుంది మనకు, ఒక కళ విన్నాం అనుకోండి. అట్లాగే మెలకువ ప్రపంచం కూడా ఈ చైతన్యం అంటున్న ఒక పెద్ద కళనే. మనం చూసే మనము కళ మనం లేచి చూసి, అబ్బా ఎంత భయంకరమైన కళ వచ్చింది నాకు, అమ్మో లక్కీ, అది నిజం కాదు అనుకుంటాం. అట్లనే ఈ చైతన్యం కూడా ఇప్పుడు చూస్తుందంతా ఒక పెద్ద కళనే అన్న. సో జ్ఞానం కలిగినప్పుడు గాదికి అంతా ఒక్కటి అర్థం ఏమైందంటే, మన లోపల ఏది ఉందో అదే బయట వ్యక్తమవుతుంది. జగత్తు స్వతహాగా అసలు ఉనికి లేదు, అంత బ్రహ్మ పదార్థమే అని చెప్తాడు అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే సైన్స్ లో కూడా డీప్గా వెళ్తే దీని గురించి మనకు అర్థమవుతుంటుంది.
కళ, కళలో కళ, కళలో కళ అని మనకు అప్పుడు అర్థమవుతా ఉంటుంది. సో రేపు మహేందర్, సో అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో చూసే కష్టాలు, సుఖాలు, గెలుపోటములు అన్ని కూడా గాది కన్న కళ లాంటివి. ఈ రోజున్న సమస్య రేపు ఉండదు. కాబట్టి దేనికి కూడా అతిగా కుంగిపోవాల్సిన అవసరం లేదు. అతిగా పొంగిపోకుండా, అతిగా కుంగిపోకుండా జీవితమే ఒక నాటకం లాగా చూస్తూ మన కర్తవ్యాన్ని ఎప్పుడైతే మనం ప్రశాంతంగా నిర్వర్తించడమే మనం యోగ వాసిష్ట నుంచి యోగ వాసిష్ట మనకు బోధించే జీవిత సత్యం అన్నమాట. సో అందుకే ఈ ప్రపంచంలో ఏది నిజమో, ఏది కలో తెలియనంత భ్రమ దాగి ఉందా అనిపిస్తుంది అన్నమాట. సో మహేందర్, అమ్మా అర్థమైందా? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? గాది ఏం కళ లేదు. ఓకే అమ్మా. చెప్పమ్మా. అదేమ్మా వైరాగ్య ప్రకారంలో చిన్న స్టోరీ ఉంది. ముముక్షు ప్రకారంలో ప్రయత్నం అనేది చాలా ముఖ్యమని చెప్పారు. ఒక్క నిమిషం. యాక్చువల్ గా విష్ణుమూర్తి గాదికి ఎందుకు ఈ అనుభవాన్ని ఇచ్చిందంటే, గాది ఒక పెద్ద పండితుడే అయినప్పటికీ అతడు నేను బ్రాహ్మణుడు, నేను పవిత్రుడిని అని ఒక చిన్న అహంకారం గాదికి ఉండేదన్నమాట. సో మాయ ఏం చేస్తుందంటే, నేను ఎంతసేపు బ్రాహ్మణుని, చాలా పవిత్రుని అనుకున్నందుకు మాయ ఏం చేస్తుందంటే గాదిని ఒక చండాలుడిగా మారుస్తుంది. మార్చి మాల వేయించి రాజుని చేసి దీని ద్వారా భగవంతుడు గాదికి ఒక పాఠం నేర్పింది. ఏంటంటే ఈ శరీరం అనేది కులము, హోదా అన్ని కేవలం మనసు మార్చుకునే ముసుగులు మాత్రమే. నువ్వు బ్రాహ్మణుడి కావు, చండాలుడివి కావు, నువ్వు కేవలం ఆత్మవు అని తెలపడానికి. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద బ్రాహ్మణుడు, మళ్ళీ ఒక రాజు అయిండు, చండాలుడు అయిండు. సో ఈయనకి ఉన్న ఈ అహంకారాన్ని పోగొట్టడానికి ఒక మాయను, ఈ శరీరం అనేది కులము, హోదా ఇవన్నీ కేవలం మన మనసు మార్చుకునే ముసుగులు మాత్రమే. కానీ ఇక్కడ బ్రాహ్మణుడి కావు, చండాలుడి కావు, ఒక ఆత్మ మాత్రమే. ఎప్పుడైతే ఆ దేశానికి వెళ్ళి అంత నిజమని తెలుసుకున్న తర్వాత అప్పుడు గాలికి తీవ్రమైన వైరాగ్యం కలుగుతుంది అనమాట. అబ్బాయి ప్రపంచంలో ఏది నిజమో ఏది కలో తెలియనంత భ్రమ దాగి ఉందా అని గ్రహించి అప్పుడు తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసి తిరిగి నదీ తీరానికి వచ్చి తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయి మనస్సును లయం చేసి అప్పుడు గాది జీవన్ముక్తుడవుతాడు అన్నమాట. సో అందుకనే ఎప్పుడు కూడా మనకున్న యోగానికి మనం పొంగిపోయినాము, మనకున్న బాధకు పొంగిపోయినాము అంటే మనము సరైన జీవితాన్ని జీవించట్లేదు అని అర్థం. సో అవన్నీ కళ లాంటివి. జీవితంలో గెలిపోవటంలో అన్ని కళ లాంటివి. ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండదు. కాబట్టి దేనికి కూడా మనం అతిగా కుంగిపోకూడదు అని అతిగా పొంగిపోకూడదు. అంతా ఒక నాటకం అని చూసుకుంటా మన జీవితాన్ని, మన కర్తవ్యాన్ని 100% మనం ప్రశాంతంగా నిర్వర్తించడమే జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. వస్తాయి కష్టాలు, వస్తాయి నష్టాలు, వస్తాయి లాభాలు, వస్తాయి. జీవితమే ఒక ఆట, ఒక కళ. సో we should see everything in a broad perspective. చెప్పమ్మా మహేందర్. సో 9:37 చెప్పునా మహేందర్. ఓకే మహేందర్ లేనట్టు. ఓకే, సో రేపు మనం మళ్ళీ షార్ప్ ఇదే టైంకి నిర్వాణ ప్రకరణం చెప్తానే మిగతాది క్లోజ్ చేద్దాం. మహేందర్ లేవా? అమ్మా చేయకూడదేమ్మా. అదే నువ్వు మాట్లాడుతున్నావని చూస్తున్నాను. లేదు లేదు మాట్లాడుతున్నామా. రికార్డింగ్ ఆఫ్ చేశారా? చేసి అదే అమ్మా, ఏం లేదు. అదే మా వైరాగ్య